తెలుసు కదా. తెలీదు, మాకేం తెలీదు బేసిక్‌గా. సినిమా అంతా చూసాక నాకేమనిపించిందంటే, తెలుసు కదా! ఈ టైటిల్ జస్ట్ క్యాచీగా ఉంది అనే రీజన్ తప్ప, మూవీతో పెద్ద సంబంధం లేకుండా పెట్టారు అనిపించింది. అప్పుడప్పుడు తెలుసు కదా, తెలుసు కదా అని టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చారు. సో, ఇవాళ మనం రివ్యూ ఇస్తున్న మూవీ తెలుసు కదా! సో, వాళ్ళకేం తెలుసు? ఎంత తెలుసు? సినిమా చూసాక మనకెంత తెలుసు? అసలు ఏం తెలుసో చూద్దాం. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు, ఈ వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వి నీడ్ యువర్ సపోర్ట్. ఫ్లాష్‌బ్యాక్‌లో జరిగిన లవ్ ఫెయిల్యూర్‌తో స్టార్ట్ చేస్తారు మూవీని. జస్ట్ ఇంట్రో లాగా. ఇంకా ప్రెజెంట్‌లో మూవీ ఓపెన్ అవుతుంది. వరుణ్ ఒక రెస్టారెంట్ ఓనర్. బేసిక్‌గా అనాథైన వరుణ్ పెళ్లి చేసుకొని పిల్లలు ఇలా ఒక ఫ్యామిలీ కావాలి అనుకుంటాడు. అలా అంజలి అంటే రాశి ఖన్నాని పెళ్లి చేసుకుంటాడు. కానీ వాళ్ళ లైఫ్‌లో కాన్ఫ్లిక్ట్ వస్తది. అప్పుడు అంజలి అండ్ వరుణ్ ఒక డెసిషన్ తీసుకుంటారు. కానీ వీళ్ళు తీసుకున్న డెసిషన్‌లోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతది. ఇక్కడ నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తది. సో వీళ్ళ లైఫ్‌లోకి వచ్చిన ఈ క్యారెక్టర్ ఎవరు? ఎందుకు రావాల్సొచ్చింది? ఈ కుమార్ క్యారెక్టర్‌కి వరుణ్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇంతకీ అసలు వరుణ్ ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? ఇప్పుడు థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఎగ్జాక్ట్ ఇదే కాకపోయినా కొంచెం ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ముందు కూడా. కానీ ఇక్కడ ఎగ్జిక్యూషన్‌లో డిఫరెన్స్ ఉంది కొంచెం. ఒక పాయింట్ తర్వాత ఇలాంటి మూవీస్‌లో క్యారెక్టర్స్ కాంప్రమైజ్ అయినట్టు చూపిస్తారు. ఇక్కడ అలా కాకుండా లాస్ట్ వరకు ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్‌ని కంటిన్యూ చేశారు. బేసిక్‌గా అదే ఇష్యూ. వన్స్ మీరు వరుణ్ క్యారెక్టర్‌ని లైక్ చేశారా అంటే క్యారెక్టర్‌కి అండ్ మూవీకి కూడా కనెక్ట్ అవుతారు. లైక్ చేయలేదా అంటే డిస్కనెక్ట్ అవుతారు. సో కొంచెం టిపికల్ క్యారెక్టరైజేషన్ అయితే ఉంది. అల్టిమేట్‌గా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటే అలానే రీచ్ అవుతది. వరుణ్ క్యారెక్టర్ కొంచెం సైక్‌గా కూడా బిహేవ్ చేస్తాడు అనిపిస్తది సమ్ టైమ్స్ అంతే. కొంచెం గ్రే షేడ్స్, నెగెటివ్ షేడ్స్ లాగా ఫీల్ అవుతాం. దీంట్లో తమన్ హ్యాండ్ కూడా ఉంది. కొంచెం మేల్ ఈగో, మేల్ సెంట్రిక్‌గా ఎక్కువ వెళ్తుంది మూవీ. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్ తర్వాత మెయిన్ కాన్ఫ్లిక్ట్‌లోకి వెళ్తుంది మూవీ. అక్కడ నుంచి పేస్ అందుకుంటుంది. లిటరల్లీ సిట్యుయేషన్స్ చాలా క్రిటికల్‌గా చేంజ్ అవ్వాల్సిన టైం వస్తది. అలా ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతది. ఇక్కడి వరకు పర్లేదు. సెకండ్ హాఫ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మూవీ ఎంత హోల్డ్ చేస్తది. సెకండ్ హాఫ్ విషయానికొస్తే బానే ఉంది. చాలా బాగుందని చెప్పలేం గానీ బానే ఉంది. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఒక మంచి సీన్ పడగానే నెక్స్ట్ సీన్‌కి డ్రాప్ అవుతుంది మూవీ. ఇక్కడే మనం కనెక్షన్‌కి, డిస్కనెక్షన్‌కి మధ్యలో న్యూట్రల్‌గా ఉండిపోవాల్సొస్తుంది. ట్రైలర్ చూసినప్పుడు గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సిట్యుయేషన్ జరుగుతుంది అని అర్థమైంది. ఆల్మోస్ట్ అదే ఉంది మూవీలో. కానీ ఇంకో ఎక్స్‌ట్రీమ్ డెసిషన్ ఉంటుంది. అంజలి అండ్ రాగా క్యారెక్టర్స్‌లో క్లారిటీ మనకి క్లియర్‌గా అర్థమవుతది. వాళ్ళ సఫరింగ్ పాయింట్ తెలుస్తది. కానీ వరుణ్ విషయంలోనే ఒక కంప్లీట్‌నెస్ లేదు. అండ్ క్లైమాక్స్‌లో కూడా అలానే ఎండ్ చేయడం వల్ల క్లారిటీ మిస్ అయింది. తమన్ సాంగ్స్ ఒక్కటి పర్లేదు. 1, 2 పర్లేదు. బీజీఎం బావుంది. స్పెసిఫిక్‌గా వరుణ్‌కి కొట్టిన బీజీఎం బావుంది. అది బాగా ఎలివేట్ చేసింది మూవీని. స్టార్టింగ్‌లో శ్రీనిధి క్యారెక్టర్‌కి పెద్ద ఇంపాక్ట్ లేదు అనిపించింది. కానీ కాన్ఫ్లిక్ట్ తర్వాత నుంచి బావుంది. సెకండ్ హాఫ్ ఇంకా బెటర్ పెర్ఫార్మ్ చేసింది. రాశి ఖన్నాకి ఫస్ట్ హాఫ్ పెర్ఫార్మెన్సెస్ స్కోప్ ఎక్కువ ఉంది కంపేర్ టు సెకండ్ హాఫ్. హర్ష కూడా ఉన్నాడు. బట్ కంప్లీట్‌గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. తక్కువ ఫన్ జనరేట్ అయింది. అన్నపూర్ణమ్మ క్యారెక్టర్ మాత్రం సెకండ్ హాఫ్‌లో ఒక 5 మినిట్స్ క్రేజీ ఫన్ చేస్తది. ఎక్కడైనా మంచిగా నవ్వుకున్నామంటే అది అప్పుడే. స్టార్ బాయ్ సిద్దు. అఫ్‌కోర్స్ లాస్ట్ మూవీకి, ఈ మూవీకి యాక్టింగ్‌లో ఇంప్రూవ్‌మెంట్ క్లియర్‌గా తెలుస్తుంది. వరుణ్ క్యారెక్టర్‌కున్న నెగెటివ్ షేడ్స్‌ని సిద్దు చాలా వరకు బాగానే హ్యాండిల్ చేశారు. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నీరజ కోన. ఫస్ట్ ఫిల్మ్ ఆమెకి. యాస్ ఎ డెబ్యూ డైరెక్టర్‌గా షీ డిడ్ ఇనఫ్ జాబ్. యాస్ ఎ డైరెక్టర్ కొంచెం రైటింగ్‌లో ఎమోషన్‌లో డెప్త్‌ని, కాన్ఫ్లిక్ట్‌ని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లేలా రాసుకుంటే ఇంకా బెటర్‌గా ఉండేది. సో నాకు మూవీ నచ్చిందా లేదా అంటే పర్లేదు బానే ఉంది. మెయిన్‌గా యూత్‌కి కనెక్ట్ అవుతది అనుకుంటున్నా నేనైతే. చూడాలింకా ఫైనల్ రన్‌లో ఎలా ఉంటుందో. సో మీరు మూవీ చూస్తే మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.